నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే. 2024వ సంవత్సరం సింహరాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నాం. మురళి గారు చెప్తారా? సింహరాశి అంటేనే చాలా అద్భుతం. వీరికి ఏంది అంటే సప్తమాతు శని ఉండడం వలన కాస్త సప్తమ శని మంచిది కాదు ఇక్కడ. అంతే. అష్టమ శని వేరు, అదేవిధంగా అర్ధాష్టమ శని వేరు. సప్తమ శని మూలకంగా వీరికి భార్యాభర్తలలో గొడవలు. మెయిన్ కొత్తగా వివాహం జరిగింది, మా అక్షరం మీద ఉన్నటువంటి వారు ఎవరైనా కూడా చూసుకోండి. మా అక్షరం కానీ, మీ అక్షరం కానీ, ము కానీ, ఇట్లా సింహరాశి వారు కానీ మా అక్షరం మీద ఉండేటువంటి అబ్బాయికి పెళ్ళైనా లేదా అమ్మాయికి వివాహం జరిగినా కూడా ఇటు చూసుకున్నట్టయితే సా అక్షరం మీద ఉండేటువంటి వారు ఎవరైనా కూడా సా అక్షరం కానీ, థా అక్షరం కానీ, అటు కుంభరాశి కావచ్చును, లేదా చూసుకున్నట్టయితే మీనరాశి వారు, వీరికి ఇప్పుడు వివాహం జరిగింది అనుకోండి, ఈ యొక్క 1 ఇయర్లో కానీ ఈ యొక్క 6 నెలలలో వీరికి ఈ యొక్క 2-2.5 సంవత్సరాలు గొడవలు ఉండేటువంటి పరిస్థితి ఉంది. కనుక ఈ విషయాన్ని ఎందుకు చెప్పడము, మీకు తెలియని విషయం చెప్తూ ఉన్న ఒక మెచ్యూరిటీ లెవెల్ కోసం. ఆహా, ఈ గొడవ జరుగుతూ ఉన్నది, ఓకే, నాకు దీని మూలకంగా ఓకే, సైలెన్స్గా ఉంటే మంచిది. లేదు నేనే అని చెప్పి మీరు వాదించుకున్నట్టయితే మీకే ఇబ్బంది కలుగుతున్నది, ఎవరు ఏం చేయలేరు. కనుక ఎవరి నొప్పి అనేటువంటిది వారిదే 100% కూడా. కనుక మీరు ఆ విధంగా నొప్పులు రాకుండా చూసుకోండి. చెప్పేది ఏమిటి అంటే జాగ్రత్త. బండి మీద వెళ్ళండి, ఎంత స్పీడ్‌తోని వెళ్ళాలో అంత స్పీడ్‌తోని వెళ్ళండి. ఎక్కువ స్పీడ్‌తోని వెళ్ళి అడ్డం పడి కాళ్ళు చేతులు పగలగొట్టుకోకండి, జాగ్రత్త. కనుక సప్తమ శని వల్ల ఒకవేళ సంబంధం ఎదురు చూస్తున్నటువంటి వారికి ఏమిటి అంటే మామ లేని సంబంధాలు వస్తాయి. అంటే అబ్బాయికి అమ్మాయి వెతుకుతున్నారు అనుకుంటే అమ్మాయికి తండ్రి లేకుండా ఉండేటువంటి సంబంధాలు రావడం, బల్ల గుర్తు ఆ విధంగా సంబంధాలు వచ్చినట్టయితే కరెక్ట్‌గా గణాలు కలుస్తున్నాయి, కరెక్ట్‌గా లగ్నాలు కలుస్తున్నాయి అనుకుంటే మూగండి, ఏం కాదు. అయ్యో అన్ని కూడా తండ్రి లేని సంబంధాలే వస్తున్నాయి అనేటువంటి ఆలోచన అవసరం లేదు. అయితే అష్టమ రాహు ఎట్లాంటి ఫలితాలు ఇవ్వచ్చు? అష్టమ రాహువు వలన వీరికి కాస్త అష్టమ రాహువు వలన వీరికి కష్టమే వాటిల్లుతుంది. అయినప్పటికీ కూడా కొన్ని ఫీల్డ్‌లో ఉండేటువంటి వారికి, ఇప్పుడు ఉదాహరణకు రాజకీయవేత్తలు కావచ్చును, అదేవిధంగా సినీ ఇండస్ట్రీ కావచ్చును, కెమెరామెన్స్ కావచ్చును, అంటే సెలబ్రిటీ హోదాలో ఉండేటువంటి వారికి ఈ యొక్క రాహువు మంచి రిజల్ట్ ఇస్తాడు ఖచ్చితంగా కూడా. ఏదో ఒక రకంగా వీరికి ఆపర్చునిటీస్ రావడం కానీ లేదా ఇంకేదైనా కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక సూపర్. ఇక 9లో గురువు వక్రించి ఉన్నందున సింహరాశి వారికి ఈ గత 2-3 నెలల నుండి కూడా అసలు సరైనటువంటి రిజల్ట్స్ లేవు వీరికి. 2-3-4 నెలల నుండి కూడా ఇబ్బందులలోనే ఉన్నారు. కనుక అంటే అష్టమ గురువు అయ్యాడు అక్కడ. గురు రాహువుల కలయిక 8లో. అంటే ఈ యొక్క రాహువు కూడా మొన్ననే అంత 1.5 మంత్ బ్యాకే మారాడు. కానీ అష్టమ గురువు వీరికి చాలా కష్టమే పెట్టినటువంటి పరిస్థితి. కానీ రాహువు వచ్చి వీరికి ప్లస్ ఇస్తాడు ఖచ్చితంగా కూడా. ఇక అటు పిమ్మట ఈ యొక్క గురువు మరలా కూడా నవమంలోనే వీరికి మే దాకా ఉండడం జరుగుతున్నది. మే నుండి ఆధ్యాత్మికానికి సంబంధించినటువంటి ఏవైనా విషయాలు ముందుకు వెళ్ళడం కానీ చక్కటి ఫలితాలు ఉండేటువంటి పరిస్థితి, లేదా వారి యొక్క తండ్రి సంబంధిత లావాదేవీలు ఏదైనా ఉంటే ముందుకు వెళ్ళడము, వీరు చేసుకున్నటువంటి కర్మ మంచి కర్మ అయితే మంచి రిజల్ట్, చెడు కర్మ అయితే చెడు రిజల్ట్ ఖచ్చితంగా కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. మే నుండి గురువు మారేటువంటి పరిస్థితి ఉంది. దశమాతు అంటే 10వ స్థానంకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కనుక 10 ఏమిటి అంటే మనం ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చెప్పుకోవడం జరుగుతుంది. కనుక మే తర్వాత ఈ యొక్క గురువు మార్పు వలన సింహరాశి వారికి ఉద్యోగంలో అద్భుతమైనటువంటి మార్పు కానీ లేదా వ్యాపారంలో అద్భుతమైనటువంటి మార్పులు చేర్పులు 100% గోచరిస్తూ ఉన్నాయి. ఈ యొక్క శని ఈ యొక్క శనేశ్వరుడు ఉంటున్నటువంటి స్థానం నుండి చతుర్థ భావాన్ని కూడా చూడడం జరుగుతూ ఉంటుంది. ఏది సింహరాశి వారికి చతుర్థ భావం అంటే ఏమిటి అంటే వీరి యొక్క తల్లిగారు కావచ్చును, లేదా ల్యాండ్ రిలేటెడ్
ఏవైనా సమస్యలు ఉన్నాయి అనుకుంటే ముందుకు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి అంటే ఇక్కడ 2025 దాకా కూడా సాగేటువంటి పరిస్థితే ఉంది. గమనించుకోండి. ఏదో ఆల్ ఆఫ్ సడెన్‌గా కావాలనుకుంటే మాత్రం కాదు. ఒకవేళ ఈ యొక్క గురువు మీకు దశమాదొచ్చిన తర్వాత ఏమన్నా ప్లస్ ఇవ్వవచ్చును కానీ, రైట్. శని ముందుకు కంప్లీట్‌గా మారేదాకా కూడా హౌస్ రిలేటెడ్ కావచ్చును, ఇంటికి సంబంధించినటువంటి పనులు మొదలుపెట్టుకున్నా కూడా ముందుకు రావు. సింహరాశి వారికి. మేము ఒక గృహం నిర్మించుకోవాలి అనుకుంటున్నాం, లేదా ఒక ల్యాండ్ తీసుకోవాలనుకుంటున్నాం అనుకునేటువంటి వారు 2025 తర్వాతనే మీరు చేయండి. ఈలోపు మీరు చేసుకున్నట్టయితే పని ముందుకు వెళ్ళదు. పోస్ట్‌పోన్ అవుతుంది కనుక జాగ్రత్తగా ఉండండి. సింహరాశి వారు మీరు ప్రతిరోజు కూడా సూర్యునికి అర్ఘ్యం విడిచిపెడుతూ ఉండండి. అదే విధంగా గురువు యొక్క అనుగ్రహం కోసం చక్కగా కూడా గురువులకు ప్రతి గురువారం కూడా ఏవైనా దానం చేసుకుంటూ ఉండండి. గురువులకు సంబంధించినటువంటి విషయాలలో చాలా ధర్మంగా ఉండండి. మంచి ఫలితాలు గోచరిస్తాయి. చాలా చక్కగా మీ ప్రొడిక్షన్స్ అందించారండి. మరి నెక్స్ట్ ఎపిసోడ్‌లో కన్యా రాశి గురించి మాట్లాడుకుందాం. థాంక్ యూ సో మచ్. నమస్తే. మహా